ఏజెన్సీ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి మరో తలనొప్పి మొదలైంది. పాడేరు టీడీపీలో అంతర్గత విభేదాలు బహిర్గతమవుతున్నాయి. నియోజకవర్గ ఇన్ఛార్జ్ గిడ్డి ఈశ్వరిపై సొంత పార్టీ నేతలే తిరుగుబాటు బావుట ఎగరవేశారు. ఆమెను వెంటనే ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించి కొత్త నాయకత్వాన్ని నియమించాలని డిమాండ్ చేస్తూ అధిష్టానానికి సంతకాలతో వినతి పత్రాన్ని పంపారు. మరోవైపు ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు ఉధృతం అవుతున్న వేళ పార్టీలో గ్రూపు రాజకీయాలు టీడీపీని మరింత బలహీనపరుస్తున్నాయనే చర్చ సాగుతోంది. పాడేరు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గిడ్డి ఈశ్వరి వ్యవహార శైలిపై సొంత పార్టీ నేతలే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆమె అందరినీ కలుపుకుని వెళ్లడంలో పూర్తిగా విఫలమయ్యారని, ఏకపక్ష ధోరణితో పార్టీకి నష్టం కలిగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. వెంటనే ఆమెను ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలగించి కొత్త నాయకత్వాన్ని నియమించాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. గిడ్డి ఈశ్వరికి వ్యతిరేకంగా మాజీ మంత్రి మణికుమారి, మాజీ జడ్పీ చైర్పర్సన్ వంజంగి కాంతమ్మ, రమేష్ నాయుడు, ఎంవీఎస్ ప్రసాద్ తదితర నాయకులు ఒక్కటయ్యారు. నియోజకవర్గ వ్యాప్తంగా సంతకాల సేకరణ చేపట్టి వాటిని టీడీపీ అధిష్టానానికి పంపించారు. పార్టీలో తమను పక్కన పెట్టి కొందరితోనే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, తమను తొక్కివేసే ప్రయత్నం జరుగుతోందని అసమ్మతి నేతలు ఆరోపిస్తున్నారు. ఒకవైపు పాడేరు నియోజకవర్గంలో టీడీపీ బలం రోజురోజుకు తగ్గిపోతోందనే ఆందోళన క్యాడర్లో కనిపిస్తుండగా, మరోవైపు అంతర్గత విభేదాలు మరింత తీవ్ర రూపం దాల్చడం కార్యకర్తలను ఆందోళనకు గురిచేస్తోంది. తమలో ఎవరికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించినా అందరం కలిసి పనిచేస్తామని అసమ్మతి వర్గం అధిష్టానానికి స్పష్టం చేసింది. గిడ్డి ఈశ్వరి కొనసాగితే మాత్రం పార్టీకి మరింత నష్టం తప్పదని హెచ్చరిస్తోంది. ఇదే సమయంలో గతంలో జరిగిన పరిణామాలను కూడా అసమ్మతి వర్గం గుర్తు చేస్తోంది. అప్పట్లో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పదవిని కొట్టుగుళ్లి సుబ్బారావుకు ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించినప్పుడు సంతకాల సేకరణ చేపట్టి ఆ నిర్ణయాన్ని గిడ్డి ఈశ్వరి అడ్డుకున్నారని చెబుతున్నారు. ఇప్పుడు అదే సంతకాల అస్త్రాన్ని ఆమె వ్యతిరేకులు ప్రయోగించడం పార్టీలో చర్చకు దారితీసింది. పార్టీ కార్యక్రమాల నిర్వహణలో కూడా విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలకైనా నాయకులు కలిసి పాల్గొనకుండా ఎవరి కార్యక్రమాలు వారు వేరువేరుగా నిర్వహిస్తున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఏజెన్సీ ప్రాంతంలో జీవో నెంబర్ 3కు ప్రత్యామ్నాయ మార్గం చూపాలని, 1/70 చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని, బాక్సైట్ తవ్వకాలకు అనుమతులు ఇవ్వొద్దని, గిరిజనులకు 100% రిజర్వేషన్లు కల్పించాలని, హైడ్రో పవర్ ప్రాజెక్టులకు అనుమతులు రద్దు చేయాలని ఆదివాసీ సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతున్నాయి. ఈ పోరాటాల నేపథ్యంలో కూటమి ప్రభుత్వంపై గిరిజనుల్లో అసంతృప్తి పెరుగుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీలోని అంతర్గత గ్రూప్ రాజకీయాలు పార్టీని మరింత బలహీనపరుస్తున్నాయని స్థానిక క్యాడర్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ విభేదాలు కొనసాగితే రానున్న రోజుల్లో ఏజెన్సీ ప్రాంతంలో పార్టీకి మరింత నష్టం తప్పదనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.